హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తానండి. టిఫిన్లోకి దోశ వేసాను, దానిలోకి చికెన్ కర్రీ చేస్తాను. ముందుగా 1/2 కేజీ చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నానండి. 2 ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో వేసాను. 3 పచ్చిమిర్చి, 3 టమోటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ ఆనియన్స్ వేగిపోయాయి. కట్ చేసుకున్న టమోటాలు కూడా ఇందులో వేసేద్దాము. ఇవి మగ్గిపోయాయండి. 2 టీ స్పూన్ల అల్లం పేస్ట్ అండి, దాన్ని వేసేసాను. కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేద్దాము. కొంచెం సాల్ట్ వేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. మగ్గిపోయింది చికెను. తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా మొత్తం వేసి కలుపుకుందామండి. 2 గ్లాసులు వాటర్ వేసాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. కొంచెం మిరియాల పొడి వేసానండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసాను. రెడీ అయిపోయిందండి మన చికెన్ కర్రీ. చాలా సింపుల్గా చేసేసానండి. ఇది దోశలోకి కాబట్టి ఇంత సింపుల్గా చేసేసానండి. వేడి వేడి దోశలు, చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. ఉదయాన్నే మాకు టిఫిన్ దోశ, చికెన్ అండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు చాలామంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాగుంది కదా. మీ ఇంట్లో ఈరోజు ఏం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి.